ఒకే సంగీత దర్శకుడు చేస్తారు. కానీ ఈ పాట అతను రాస్తే బావుంటదని, ఈ పాట ఇతను రాస్తే బావుంటదని ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు లేకపోతే నేను 'హ్యాపీ' అన్న సినిమాకి వర్క్ చేసినప్పుడు 6 పాటలు 6గురు రాశారు. దాన్ని అదొక ఇదిగా పెట్టారు. బన్నీది. బన్నీ గారిది 'హ్యాపీ' అన్న. అలా రచయితలు ఎక్కువ మంది ఉండేవారు. సంగీత దర్శకుడు ఒక్కడే ఉండేవాడు. దీనికి నా అనుభవం సినిమాకి నలుగురు సంగీత దర్శకులున్నారు. నా రచయితగా నా ఒక్కడికే. రివర్స్ అనమాట ఇక్కడ. అదొక విచిత్రమైన అనుభూతి. అనుభూతి. సో ఈ సినిమాకి మళ్ళీ బీజిఎం వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పటికి మళ్ళీ హర్షవర్ధన్ తెలుగు అతనే కదా అతను? హర్షవర్ధన్ తెలుగు అతనే. రామేశ్వరం. అతని గురించి చాలా ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ గారని గొప్ప లయ విద్వాంసులు. టేప్స్ ఉంటాయి చూడండి, ఇలా కొడతారు. అవి గాని, మృదంగం గాని, గట్ సింగార్ గాని ఆల్రౌండర్ అన్నమాట. ఓకే. ఆయన చాలా సీనియర్. ఒక 40 సంవత్సరాల సీనియర్ ఆయన మ్యూజిషియన్ గా. వాళ్ళ అబ్బాయి హర్షవర్ధన్ రామేశ్వర్. కానీ నాన్నగారి పలుకుబడి కాకుండా తనకంటే తనకు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మంచి సంగీతం ఇస్తున్నాడు. ఈ కాలం కుర్రకారుకి కావాల్సిన సౌండ్ ఎలా ఇవ్వాలో తనకు తెలుసు. అందుకే మీకు అర్జున్ రెడ్డి రీ రికార్డింగ్ అంత పాపులర్. అందుకనే మళ్ళీ దీన్ని కూడా తన్నే పెట్టుకున్నాడు. ఇంత కబీర్ సింగ్ కూడా ఆయనే చేశారు హిందీలో. లక్ష్మీనారాయణ గారి వర్క్ గురించి మీకు చెప్పాలంటే హర్షవర్ధన్ రామేశ్వర్ గారి తండ్రి మీకు ప్రేమికుడు సినిమాలో ఎర్రాని కుర్రదాని గోపాల సుర్రు మందిని ఆ పాట ఉంది కదా. అవును. ఆ పాట ముందు ఒక టేప్ సౌండ్ వస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, మెలోడీ ఇన్స్ట్రుమెంట్ వాయించినట్టు వస్తుంది ఆ టేప్ సౌండ్, ఆ డప్పు. రైట్. అది కొట్టింది ఆయనే అన్నమాట. అవునా? ఆయన ద్వారా ఆయనది ఒక బృందం ఉంటది. ఇప్పటికీ లైవ్ రిథమ్స్ కొట్టాలంటే లక్ష్మీనారాయణ గారి బృందమే టాప్ మోస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. రెహమాన్ గారు అన్ని సినిమాలకి ఆయనే చేస్తారు. ఓకే. ఆ నేపథ్యం ఉందన్నమాట. వాళ్ళ అబ్బాయి ఓకే. హర్షవర్ధన్ రామేశ్వర్. అయితే ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక థీమ్ కావాలి, విజిల్ తో చెయ్యని చెప్పారు సందీప్ రెడ్డి గారు. అప్పుడు విజిల్ తో ఒక బిట్ చేసాడు అనమాట. బిట్ వస్తుంది. దాన్ని పట్టేసుకున్నారు మీరు బాగా. ఆ బిట్ చాలా హాంటింగ్ గా ఉందని చెప్పి అనుకుని సందీప్ రెడ్డి గారు దాన్నే ఈ నాన్న పాటగా కన్వర్ట్ చేశారన్నమాట. ఓకే. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట. మీకు సాహిత్యం పడేటప్పటికి అది బిట్ లాగా అనిపించింది, పాటలాగా అనిపిస్తుంది. పాటలాగా అనిపిస్తుంది. కానీ వెనక మీరు ఇప్పుడు ముందు నాకు వినిపించారు కదా, అది నా చెవులు వినిపిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. అది అంత మంచి బిట్ కాబట్టే పాట చేద్దామని అనుకోలేదు మొదట్లో. అది అనిపించి ఆయన చేసిన తర్వాత దాన్ని పాటగా మార్చొచ్చు అని ఆయనకు అనిపించి నాకు ఇచ్చారు. ఓకే. అప్పుడు ఇవన్నీ రాశాను. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి రాసినప్పుడు ఆయన ఒకటి చెప్పారు. నాకు పాటలో ఎక్కడో ఒక చోట నాన్న సూపర్ హీరో, నాకు ఈజ్ మై డ్రీమ్ బాయ్ అన్నట్టు కావాలి అని అడిగారు అన్న. సూపర్ హీరో కూడా కాదు, సూపర్ స్టార్. నాకు నాన్నే నాకు సూపర్ స్టార్ అన్న భావం కావాలని నేను ఆలోచించా. స్టార్ కి తార ఉంది, సూపర్ స్టార్ ఏమనాలి అని ఆలోచిస్తే అప్పుడు సితార శ్రేష్టమైన నక్షత్రం సితార, బాగా వెలుగులు చిందే నక్షత్రం. తారలో తార సితార. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి అని రాశాను. మా కలకి సితార నువ్వే, సూపర్ స్టార్ నువ్వే, నా కళల్లో ఉన్న సూపర్ స్టార్ నువ్వే అని. అది తెలుగులో కుదరడం అనేది చాలా అదృష్టం. చిత్రం ఏంటంటే ఇక్కడ సూపర్ స్టార్ వాళ్ళ అమ్మాయి పేరు సితార. మీరు మళ్ళీ మీ పాత్రికేయ విజ్ఞానం అంతా ఉపయోగించి అటు ఇటు కలుపుతున్నారు. అది ఓకే, అది కూడా స్ట్రైక్ అవుతుంది ఇక్కడ. తార అనేది స్త్రీలింగమే అనుకోకర్లేదు. అదే తారలకే తార.
సో తారలకు తార అని అక్కడ అలా వాడడం జరిగింది. ఈ ట్యూన్కి రాసింది అది. ఓకే. అదే. సో ఇలాగా మీకు యానిమల్ అనేది సో అంటే మనం ఏమనుకుంటాం వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అని చెప్పుకుంటాం కదా. అవును. అక్కడ కవిగా సాటిస్ఫాక్షన్ కాదు. మీరు అతను వాళ్ళు ఇచ్చిన ఏదైతే పని ఇచ్చారో మనకి దానికి న్యాయం చేసామంటే అదొక సంతృప్తి మనకి. అవును. ఆ రకంగా మీకు మీ ఆకలిని కొంత మేరకు ఇది తీర్చింది తీర్చింది. అనుకోవచ్చా? ఆకలిని అయితే తీర్చింది. తప్పకుండా. తీర్చింది. అందులో సందేహం లేదు. ఒక సందర్భం అయితే ప్రత్యేకంగా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి గారిని పిలిచి, నేను మామూలుగా బజ్ వింటున్నాను, రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. హిందీ ఎంత రెస్పాన్స్ ఉందో అంత దానికి మించి కూడా తెలుగులో పాటకి రెస్పాన్స్ వచ్చిందంట కదా, ఎలా సాధ్యమైంది అది అని అడిగారు రణబీర్ కపూర్ గారు. ఓకే. ఇవన్నీ మనకి ఉత్సాహాన్ని ఇచ్చే విషయాలు. అంతే కదా. సందీప్ రెడ్డి గారు మళ్ళీ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు, ఈ విషయం నేను చెప్పడం వేరు, ఇప్పుడు నేను చెప్పొచ్చు హీరో గారి దగ్గరికి వెళ్ళి, తెలుసా హిందీ ఎంత బాగుందో తెలుగు కూడా అంతే బాగుంది అనుకుంటున్నారు బయట అంటే, అవునా అని హీరో అనుకోవడం వేరు, హీరో నాకు చెప్పడం వేరు. తెలుగోడు కాదు, హీరో తెలుగోడు కాదు, తెలుగోడు కాదు. అది మనం సాధించింది. అతను కూడా నేను తెలుగు వాళ్ళకి అంటే అతను ఏదో పదం వాడాడు, ఏదో నేను తెలుగు వాడిని కావాలనుకుంటున్నాను దానికి దగ్గరగా ఏదో అట్లేదో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు కదా. అతను చెప్పింది ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అలా ఉంచితే నేను నా బేస్ తెలుగు, నేను తెలుగులోనే తీస్తాను. ఇప్పుడు రేపు సందీప్ కాదు, రణబీర్ కపూర్ గురించి చెప్తున్నా. నన్ను మీ అడాప్టెడ్ సన్ అనుకోండి, దత్తపుత్రుడు అనుకోండి. అదే ఇప్పుడు దత్తపుత్రులు అంటే మళ్ళీ రాజకీయ రంగంలో వేరేగా ఉంటాయి, అదే వేరేగా వస్తారే కదా. అదనమాట. అంటే అతను ఇక్కడ దీన్ని కూడా ఓన్ చేసుకోవడం అనేది తెలుగు వాళ్ళని ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాల అడ్డుగోడలు కూలిపోయింది. ఎప్పుడైతే బాహుబలి అనేది పాన్ ఇండియా లెవెల్ అన్న ఒక పదాన్ని ప్రచారం చేయగలిగిందో, సృష్టించకపోవచ్చు, బట్ పాన్ ఇండియా అన్న పదం జనబాహుళ్యంలోకి వచ్చింది బాహుబలి నుంచే కదా. అలా ఇప్పుడు అట్నుంచి కూడా ఉత్తరం నుంచి కూడా దక్షిణానికి అలాగే వస్తుంది. వాళ్ళు మన సొంతమే, వీళ్ళు మన సొంతమే అన్న లక్షణం వచ్చి, అన్న ఆలోచన విధానం వచ్చి, రాష్ట్రాలు, భాషలు అన్న అడ్డుగోడలు మొత్తం కూలిపోయినాయి. అందరూ మన వాళ్ళే అన్న భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇవాళ సినిమా అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది. దానికి ఆద్యుడు మాత్రం రాజమౌళి గారు. అతను చేసినటువంటి అది ఏదైతే అది మొదలు పెట్టాడో, సో అది ఇప్పుడు దాని మీద అది పునాదిగా చేసుకొని వెళుతూ ఉంది ఇక. సో అంటే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్లాగా మారిపోయారు ఈరోజు. తెలుగనే కాదు, మొత్తం మీరు అన్నట్టు తమిళం కానీ ఇంకో భాష కానీ, సో ఇదంతా మనదే అన్న ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సినిమా యొక్క శక్తి పెరుగుతుంది, దాని పరిధి కూడా పరివ్యాప్తం అవుతుంది కదా. అంటే మనం పాన్ ఇండియా అన్న దాన్ని చాలా మంది టెక్నికల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, ప్యాన్ అంటే కెమెరాని ఇలా ప్యాన్ చేయడం అనుకుంటున్నారు కదా. అసలు పాన్ ఇండియా అనేది ఏంటంటే పీపుల్ అక్రాస్ నేషన్, సో దేశవ్యాప్తంగా అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది పాన్ ఇండియా. ఇప్పుడు అది జరుగుతుంది అక్రాస్ ద నేషన్. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా అంటామో, దేశవ్యాప్తంగా అంటే ప్యాన్. అది ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. ఎందుకంటే అది అద్భుతమైన ఫినాన్షియల్ మోడల్, అది గొప్ప ఆర్థిక నమూనా. మన ఆలోచనని మన భాష వరకు పరిమితం చేస్తే అది సృష్టించే ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉండదు. సింపుల్గా మీకు మగధీర అనేది చాలా గొప్ప సబ్జెక్టు. మీకు బాహుబలి మొత్తం ఎలా ఉంటుందో, ఆ బాహుబలి లాంటి రిచ్నెస్ 45 నిమిషాలు మగధీరలో కూడా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ రాలేదు. అందువల్ల ఆ స్థాయి వరకు అప్పుడుకున్న తెలుగు సినిమాల్లో ఎక్కువ వసూలు చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ స్థాయి వరకు ఉంది ఆర్థిక నమూనా. దాన్ని ఎప్పుడైతే పాన్ ఇండియా అని ఇది అటు బాహుబలి కరణ్ జోహర్ సంస్థతో చేతులు కలిపి, ఈ సంస్థ ఆ సంస్థ చేయి కలిపి ఒక పెద్ద స్థాయిలో చేసినాయో, ఒకే ఖర్చుతో మొత్తం దేశం అంతా సినిమాని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. దానివల్ల అంత ఎత్తున వసూలు రాబట్టింది. ఇంకా చాలా సినిమాలకి పునాది వేసింది. ఇప్పుడు
ఇటు నుంచి వెళ్ళిన ప్రవాహం మళ్ళీ అటు నుంచి వస్తుంది. సింపుల్ గా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు. ఓకే. ఏదైతే ఏంటి వర్షం పడాలి, పంటలు పడాలి. పాడాలి. సో మీరు ఒక లిరిసిస్ట్ గా, ఒక గేయ రచయితగా మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఏదైతే కాదంటే అవునంలేనా ఆ సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చారు, అందరు వాడితోటి అందరు దృష్టిలో పడ్డారు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తెలుగు సినిమాల్లో గేయ రచయిత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? అతని యొక్క అంటే నిర్మాతలు అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారా? పరిచారండి. ఒక అప్పుడు ఆర్థిక పరిస్థితి స్కేల్లో 1 నుంచి 10 వరకు స్కేల్ వేసుకుంటే అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్లో ఒక 1.5 2 అలా ఉండేది. అంతే. ఇప్పుడు ఒక 6 to 7 వరకు వచ్చింది. ఓకే. కారణం సినిమాలు బడ్జెట్లు పెరగడం, అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవడం జరిగింది. కొత్త వారు వస్తున్నారు. యాక్చువల్గా పెరగాలి కదా, ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి, విడుదలవుతున్నాయి నేను పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీరు ఎన్ని రాయగలుగుతారు? మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు ఈ 400 సినిమాలు తీసే నిర్మాతల్లో? మొత్తానికి చెప్పారు డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రైట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి కదా. సో అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు, లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1-2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సి వస్తుంది. ఎందుకు రావట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులు వస్తాయి. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా తెలుసు, నేనేం విమర్శించడానికి ఏం అనట్లేదు, జరుగుతున్న వాస్తవం చెప్పి. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు, మీరు ప్రెస్ మీట్లకి వెళ్తారు, మీ ఫోటో జర్నలిస్టులు వచ్చి గ్రూప్ ఫోటో అని గ్రూప్ నుంచి ఉంటారు. తర్వాత మీరందరూ కొంచెం పక్కకు ఉండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ స్టార్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్, వాళ్ళని మాత్రం నుంచి మిగతా వాళ్ళని పక్కకు ఉండండి, మాకు ఫోటోలు తీసుకోవాలంటారు. అది జరుగుతుంది, వాస్తవమే కదా. అవును. సో అక్కడ ఏంటి, మీ చూపు మీ వెబ్సైటో, మీ పత్రికో, మీ ఛానల్లోనో అటెన్షన్ కావాలంటే ఆ పెద్ద స్టార్లు ఒక ఫ్రేమ్లో ఉంటారు. అంటే సేలబిలిటీ అని మనం అనుకుంటే అలా అయ్యేటప్పటికి ఏంటి, ప్రొజెక్షన్ ఎక్కువ, ఒక సినిమాలో ప్రొజెక్షన్ ఎక్కువ స్టార్కే ఉంటుంది అనేది ఇక్కడ ప్రేక్షకుల్లో ముద్ర పడుతుంది. అవును. ఆ ప్రేక్షకుల్లో చిన్నపిల్లవాడు కూడా ఉంటాడు. వాడికి ఆశయం ఏమవుద్ది, ఓహో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడిని అవ్వాలంటే హీరో అవ్వాలన్నమాట. రెండోది స్టార్ డైరెక్టర్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుంది. మూడోది తర్వాత